నందినగర్ నివాసం దగ్గర పోలీసుల విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసు వాహనాలకు సంబంధించిన విజువల్స్ అక్కడి నుంచి మనం లైవ్ లో నందినగర్ నివాసం దగ్గర మనం లైవ్ విజువల్స్ అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్ కూడా బయటకు వచ్చినట్టున్నారు. 6666 వెహికల్, అదంతా కూడా కేసీఆర్ వెహికల్. బహుశా కేసీఆర్ విచారణ అయిపోయిన వెంటనే మరి ఆయన ఫామ్ హౌస్ వెళ్తున్నారా లేదా తెలంగాణ భవన్ వస్తారా? తెలంగాణ భవన్ వచ్చే అవకాశం ఉంది అని మనకు చెప్పారు. ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో పెట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు. బట్ కేసీఆర్ వెహికల్ సర్ప్రైజింగ్ గా అక్కడ మనకు కనిపిస్తున్నారు. రవితేజ అక్కడ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మన క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ, ఏం జరుగుతుంది? కేసీఆర్ వెహికల్ ఎందుకు రెడీ అయింది? విచారణ ముగిసిందనే సమాచారం తెలుసుకొని ఎర్రవల్లి నుంచి కేసీఆర్ ఎస్కాట్ వాహనాలన్నీ కూడా వచ్చాయి. మనకు ప్రత్యేకంగా కనబడతా ఉంది. కేసీఆర్ ని రిసీవ్ చేసుకుని ఇక్కడి నుంచి ఎర్రవల్లి తీసుకెళ్లికి కేసీఆర్ ప్రత్యేక వాహనాలు, అతనికి ప్రభుత్వం కేటాయించినటువంటి వాహనాలన్నీ కూడా మన స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఈ వాహనాలు లోపలికి అనుమతి లేదు, తిరిగి రిటర్న్ పంపించండి అంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎర్రవల్లి నుంచి వచ్చినటువంటి ఫామ్ హౌస్ లు కేసీఆర్ వాహనాన్ని తిరిగి వెనక్కి పంపిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఎవరికి అనుమతి లేదు, ఎవరు కూడా ఇటువైపుగా రాకూడదు అంటూ కూడా వాహనాలను తిప్పి పంపిస్తా ఉన్నారు. ఎర్రవల్లి నుంచి నేరుగా నందినగర్ కేసీఆర్ ఇంటికి చేరుకున్నటువంటి వాహనాలన్నీ పోలీసులను అడ్డుకొని ఈ వాహనాలకు అనుమతి లేదు, కేవలం రవితేజ మార్నింగ్ చేరుకున్నాయి కదా కేసీఆర్ తో పాటు ఈ వాహనాలు. ల్యాండ్ క్రూజర్ లో వచ్చిన తర్వాత అక్కడ దిగినటువంటి వెంటనే ఆ వాహనాలన్నీ కూడా తిరిగి మళ్ళీ రిటర్న్ పంపించేశారు. మళ్ళీ ఇప్పుడు విచారణ ముగిసిందని తెలిసినటువంటి వెంటనే ఆ వాహనాలు అంటే ప్రభుత్వం కేసీఆర్ కి కేటాయించినటువంటి పోలీసు స్టాఫ్, అతని సెక్యూరిటీ గార్డ్స్, అతనికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా కేసీఆర్ ని రిసీవ్ చేసుకోవడానికి ఎర్రవల్లి నుంచి నేరుగా వాహనాలు ఇక్కడికి వచ్చాయి. కానీ అనుమతి లేదు అంటూ మాత్రం పోలీసులు వాటిని అడ్డుకొని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపము, పోలీసు ఉన్నతాధికారులు లోపడున్నారు కాబట్టి ఈ సమయంలో ఇన్ని వాహనాలను ఒకేసారి పంపము. ఒకసారి రైట్ సైడ్ లో ముందుగా ఫార్చునర్ వెహికల్ కేసీఆర్ ప్రోటోకాల్ ఎస్కాట్ వాహనం ఇది. ఆ తర్వాత సెకండ్ ఉన్నటువంటి వాహనం ఇన్నోవా వాహనం, ఇది కూడా పోలీసులకు చెందినటువంటి వాహనం. మూడోది ఫార్చునర్ వాహనం. తిరిగి పోలీసులు వెనక్కి పంపుతా ఉన్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించేది లేదు అంటూ కూడా ఈ వాహనాలను తిరిగి వెనక్కి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్. వీళ్ళంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కి సెక్యూరిటీ ఇచ్చేటువంటి సిబ్బంది, వీరంతా కూడా వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సెక్యూరిటీ సిబ్బందే ఇప్పుడు నేరుగా కేసీఆర్ ని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చారు. TS09K 6666 వాహనాన్ని కూడా తిరిగి వెనక్కి పంపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎస్కాట్ వాహనాలే. అనుమతి లేదు అంటూ మాత్రం పోలీసులు తిప్పి పంపించేస్తా ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడ ఉన్నారు కాబట్టి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించము, ఎవరిని కూడా లోపలికి పంపము. ఉన్నతాధికారుల సమీక్ష అక్కడ సాగుతా ఉంది, సిట్టు విచారణ సాగుతా ఉంది కాబట్టి ఈ వాహనాలను తిరిగి పంపమంటూ కూడా మొత్తం 6 వాహనాలను కూడా పోలీసులు తిరిగి వెనక్కి పంపిస్తా ఉన్నారు. మనకు విజువల్లో కనబడతా ఉన్నాయి. వాహనాలన్నీ కూడా రిటర్న్ చేసుకొని తిరిగి పంపించేస్తా ఉన్నారు. అనుమతి లేదు అంటూ మాత్రం ఉన్నతాధికారుల నుంచి వాళ్ళకి ఆదేశాలు లేవు కాబట్టి ఈ సమయంలో వెనక్కి అంటే నందినగర్ నివాసం కాలేకపోతే ఎర్రవెల్లి వైపు మళ్ళీ వెళ్ళమని చెప్తున్నారా? నందినగర్ నివాసానికి విచారణ సాగుతున్నప్పుడు ఈ వాహనాలు వచ్చాయి. కానీ నందినగర్ ఇంటికి కేసీఆర్ వాహనాలు లేవు అంటూ కూడా తిరిగి పంపించేస్తా ఉన్నారు. ఇక్కడ పార్కింగ్ లేదు, ఎవరు కూడా ఇక్కడ వాహనాలు పెట్టకూడదు అంటూ కూడా వీళ్ళన్నీ తిప్పి పంపించేస్తా ఉన్నారు. విచారణ ముగిసింది కాబట్టి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఇవన్నీ ఎస్కాట్ వాహనాలు. అతను కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపయోగించినటువంటి వాహనాలే ఇప్పుడు ప్రస్తుతం ఆ సెక్యూరిటీ వాహనాలనే తిరిగి రిటర్న్ పంపిస్తా ఉన్నారు. తిరిగి ఎర్రవల్లి పంపిస్తారా లేదా ఇక్కడ ఎక్కడైనా రోడ్డు పైన విచారణ ముగిసిన తర్వాత అధికారులు అనుమతిస్తే లోపలికి తీసుకెళ్తారా అనే దానిపై క్లారిటీ రావాలి. 3 వాహనాలని తిప్పి రిటర్న్ పంపించారు. తర్వాత ఫార్చునర్ 2 వాహనాలు కేసీఆర్ సీఎంగా హోదాలో ఉన్నప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో ఉన్నప్పుడు, ఏదైనా కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఈ ఎస్కాట్ వాహనాల నడుమనే కేసీఆర్ ముందుకు సాగుతూ ఉంటాడు. ఆ ఎస్కాట్ వాహనాలు అన్ని ఇక్కడికి వచ్చినటువంటి వెంటనే తిరిగి రిటర్న్ పంపిస్తా ఉన్నారు. చాలా క్లియర్ గా కనబడతా ఉంది. చాలా స్ట్రిక్ట్ గా సిట్ విచారణ చేపడతా ఉంది. ఒక కేసీఆర్ తప్ప ఎవరు కూడా రాకూడదు అనే ఒక నిబంధనల ప్రకారంగా ముందుకు వెళ్తా ఉన్నారు. పర్సనల్ వాహనాలని సైతం
పర్సనల్ సిబ్బందిని సైతం పోలీసులను సైతం లోపలికి రానివ్వకుండా ఆ వాహనాలన్నీ కూడా తిప్పి పంపించేస్తా ఉన్నారు. ఇది నందినగర్ లో ఉన్నటువంటి పరిస్థితి. 2 ఫార్చునర్ వాహనాలు మనకు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. కేసీఆర్ వ్యక్తిగత సిబ్బంది, పర్సనల్ టీం, సెక్యూరిటీ, బౌన్సర్లు, ఆ గన్మెన్లు, కేసీఆర్ కు ఉన్నటువంటి భద్రతా టీం అంతా కూడా రిటర్న్ పంపించేస్తా ఉన్నారు. ప్రస్తుతం కనబడుతున్నటువంటి వాహనం ఎస్కాట్ వాహనాలు ఇవన్నీ కూడా పోలీసు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి వాహనాలు. ఆ పోలీసులందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఇక్కడ వాహనాలు ఉండకూడదు అంటూ కూడా తిరిగి తిప్పి పంపిస్తున్నటువంటి దృశ్యాలు. పోలీసులు డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు, వాహనాలు ఇక్కడ పెట్టకూడదు, మీరు మెయిన్ రోడ్ పైకి వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు కూడా ఉండకూడదు, ఇక వాహనాలు తొలగించండి అంటూ మాత్రం లోపల ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళకు క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చి వాహనాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ మాత్రం వాళ్ళకు డైరెక్షన్ ఇస్తా ఉన్నారు. సిట్టు విచారణ అయితే ముగిసింది. విచారణ ముగిసినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ వాహనాలు ఇక్కడికి చేరుకొని రిసీవ్ చేసుకుందామని ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసులు వీటికి అనుమతి లేవంటూ కూడా నందినగర్ కాలనీలో ఉన్నటువంటి ఈ రోడ్డు పైన వాహనాలను ఆపి తిప్పి రిటర్న్ పంపించేస్తా ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ బయటికి రావాలంటే పబ్లిక్ అంతా కూడా క్రౌడ్ అయ్యి బాగా అతని పైకి మాజీ ముఖ్యమంత్రి మీదకి దూసుకొచ్చేటువంటి